భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్. 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. ఖానాపురం మండలంలోని మంగళవారిపేట, గొల్లగూడెం తండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు ఆయన తేజావత్ శ్రీను, శ్రవంతి, లావుడ్య, రాము, లలిత తదితర రైతులను స్వయంగా కలిసి పరామర్శించారు. అయితే గొల్లగూడెం తండాకు చెందిన రైతు కుటుంబం తేజావత్ శ్రీను, శ్రవంతిలకు చెందిన 6 ఎకరాల మొక్కజొన్న పంటకు యూరియా అందక పంట ఎదగకపోవడంతో నిరాశకు గురై ఆ పంట చేనులో పశువులను మేపారు. ఆ సంఘటన తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి వారిని కలిసి ఓదార్చి భరోసానిచ్చారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేకి, మంత్రులకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50,000 నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఈ నష్టానికి బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారులపైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆయన తప్పుడు ఫీల్డ్ చూసిండు. ఆయన చూడాల్సిన ఫీల్డ్ చూడకుండా దాటేస్తున్నాడు. ఏం జరగలే అని తప్పు రిపోర్ట్ ఇస్తున్నాడు. కాబట్టి చర్యలు చేయండి, మీరు ఫీల్డ్ విజిట్ చేయండి. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఒక్కగానే ఉండదు. దీని ఎఫెక్ట్ యూరియా అందని ప్రతి దగ్గర కూడా ఉంటుంది కదా, సైంటిఫిక్గా ఆలోచిస్తే. కాబట్టి సమస్య తీవ్రవుతున్నప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం ఇన్ టైంలో చేయడం మంచి పని కాదమ్మా. తర్వాత ఏమైందని ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు ఫీల్డ్ విజిట్ చేయండి, మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెడతాను నేను. ఓకేనమ్మా, నమస్తే. ప్రెస్ మిత్రులకి నమస్కారం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా, నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా, ముఖ్యంగా ఖానాపురం మండలంలో యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ, వరి పంట కానీ, మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది. అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే, ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది, హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ, ఏరుకునే దశకు వచ్చింది. ఒక్క యూరియా బస్తా దొరికితే ఇవాళ ప్రతి ఎకరాకు ₹1,00,000 విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతు చేతులకు వచ్చేటువంటి ఈ చివరి సమయంలో యూరియా బస్తా కోసం 10 రోజుల పాటు 10 సార్లు లైన్ నిలబడ్డా, అస్వస్థతకు లోనైన భార్య పిల్లలతో, చిన్న పిల్లలతో భుజానెత్తుకొని లైన్లో నిలబడ్డప్పుడు కూడా యూరియా బస్తా కరువైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది ముమ్మాటికి విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది. కాబట్టి ప్రతి ఎకరాకు ఈ 3 పంటలకు సంబంధించి ఎకరాకు ₹50,000 తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు కూడా ఎర్రబడి పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. దిగుబడి ఇప్పటికే 30 నుంచి 40% దిగుబడి మరి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా పత్తి దిగుబడి, అదేవిధంగా ధాన్యం దిగుబడి, అదేవిధంగా మొక్కజొన్న దిగుబడి కూడా ఈ 3 పంటల మీద దీని యొక్క యూరియా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఒక్క బస్తా యూరియా ఇస్తే ఇవాళ ₹1,00,000 రైతు జేబులోకి వచ్చేటువంటి, మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దీనికి ఎకరాకు ₹50,000 నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, వరంగల్ వ్యాప్తంగా, నర్సంపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు? ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు. తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజలకు, రైతులకు అర్థమవుతున్నాయి. ఇవాళ సన్న చిన్నకారు రైతులు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ROFR పట్టాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో మంచి బ్రహ్మాండమైన దిగుబడి వచ్చింది, మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు. ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు మనోధైర్యం కోల్పోవద్దు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి పంటకు ఎకరాకు ₹50,000 నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిల గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.